హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందు భాగంలో అర్జునుడిని దేవేంద్రుడు స్వర్గానికి పిలిచి దేవతలతో సహా అనేక శక్తివంతమైన అస్త్రాలని ప్రసాదించాడు. ఆ సన్నివేశాన్ని ఎంతో క్లుప్తంగా వివరించాము. ఈ వీడియోలో దుర్యోధనుడు పాండవులను హింసించడానికి వివిధ ప్రయత్నాలు చేయడం గురించి వివరించుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మెసేజ్ రూపంలో సమాచారం అందుతుంది. ఫ్రెండ్స్, ఈ మహాకావ్యం గురించి ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రపంచంలో అతి పొడవైన ఇతిహాసం మరియు హిందూ పురాణాలలో అతి పెద్ద పురాణం. దీన్ని తెలుసుకోవడం ద్వారా మనిషి అద్భుతమైన జ్ఞానాన్ని పొందవచ్చు. ఈ మహాకావ్యంలో ధర్మం, అధర్మం, న్యాయం, అన్యాయం, కష్టం, సుఖం ఇటువంటి ఎన్నో సంఘటనల గురించి వివరించబడ్డాయి. కాబట్టి మహాభారత గ్రంథాన్ని చదవడం, వినడం, తెలుసుకోవడం చేయాలి. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. దుర్యోధనుడు పాండవులపై గాఢమైన ద్వేషంతో వారిని హింసించేందుకు పలు మార్గాలలో కుట్రలు పన్నాడు. మొదటగా పాండవులు యువరాజులుగా ప్రజల ఆదరణ పొందుతున్నారని, ధర్మరాజు లాంటి నిజాయితీ గల వారసుడు ఉన్నాడని తనకు అసహనం కలిగింది. పాండవుల పాలనలో ప్రజలు, పెద్దలు ఆదరణ పొందుతుండగా తనకు కావలసిన గౌరవం, రాజ్యానికి వారసత్వం దూరం అవుతుందని భయపడ్డాడు. దుర్యోధనుడు తన అసూయను మరింత పెంచుకొని కౌరవుల మార్గదర్శకుడైన శకునితో కలిసి పాండవులను హింసించే వివిధ కుతంత్రాలకు పూనుకున్నాడు. ఈ పథకాలలో మొదటగా లక్షగృహ అనే ఓ కుట్రను పన్నాడు. దుర్యోధనుడు పాండవులను ఓ స్ఫూర్తిదాయకమైన వేడుక అని చెప్పి వారిని ఒక ప్రత్యేకమైన భవనానికి ఆహ్వానిస్తాడు. అది చూసేందుకు విలాసవంతంగా, అత్యంత సురక్షితంగా కనిపించినా అది వాస్తవానికి జ్వాలలో బలి చేసేందుకు ఉద్దేశించిన ఉత్కంఠ భవనం. అప్పుడు కృష్ణుడు మరియు విరుధుడు పాండవులకు ఈ కుట్ర గురించి ముందుగానే తెలియచేసి వారిని రక్షించారు. పాండవులు అక్కడి నుండి బయటపడ్డారన్న సత్యాన్ని దుర్యోధనుడు జీర్ణించుకోలేక ఇంకో వ్యూహాన్ని పన్నాడు. తన రాజ్యానికి వారు ఎంతైనా హాని చేస్తారన్న భావనతో వారు ఎల్లప్పుడూ కష్టపడాలని ఆలోచించాడు. ఆ తరువాత జోదం పద్ధతిలో ద్రౌపదిని అవమానించేలా ప్రయత్నించాడు. ఈ కుట్రలో పాండవులు ఆస్తులు, కుటుంబం అన్నింటినీ దుర్యోధనుడు తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించాడు. అందులో భాగంగా ద్రౌపదిని బహిరంగంగానే అవమానించే పరిస్థితికి తీసుకొచ్చాడు. దీనివల్ల పాండవులు మరింత అవమానంతో రగిలిపోయారు. ఈ విధంగా దుర్యోధనుడు పాండవులను హింసించడానికి ప్రతి మార్గాన్ని ప్రయత్నించాడు. తన కోరికలు తీరడమే లక్ష్యంగా ప్రతిసారి కొత్త కుట్రలు పన్నుతూ వారిని తీవ్రంగా హింసించాడు. ఈ విధంగా దుర్యోధనుడు అనేక ప్రయత్నాలు చేసి పాండవులను ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.